ఈ చట్టం ఏమంటుందంటే, ఈ చట్టం అమల్లోకి రాగానే ఎనిమల్ వెల్ఫేర్ బోర్డుని పెట్టాలి. ఈ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డే ఎప్పటికప్పుడు ఈ చట్టం అమలుని చూసుకుంటుంది, ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ రూపొందించడం, సూపర్వైజన్ చేయడం చేస్తుంది. ఇందులో క్రుయాలిటీకి సంబంధించిన అంశమే మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకుందాం. అంటే జంతువుల్ని హింసించటం, జంతువుల్ని చంపటము, జంతువుల్ని హింసించడానికి సంబంధించిన నియమాలు. ఎనిమల్ క్రుయాలిటీకి సంబంధించి, ఎనిమల్ సాక్రిఫైస్కి సంబంధించిన నియమాలు దీంట్లో ఉంటాయి. చట్టం ఏమంటుందంటే, ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి జంతు హింస చేయటము నేరము. ఎవరైనా ఆ విధంగా జంతు హింస చేస్తే, వాటి చేయగలిగే వాటి కెపాసిటీ కంటే ఎక్కువ పనిభారం పెట్టడం కానీ, హింసించటం కానీ, జంతువులను చంపటం కానీ చేసినట్లయితే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఈ చట్టంలో అవకాశం ఇచ్చారు. వారి మీద క్రిమినల్ కేసు బుక్ అవుతుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేసి వాళ్ళకి పెనాల్టీ, సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధించడానికి ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని రకాల క్రుయాలిటీస్ని ఈ చట్టం పరిధిలోకి పరిగణించారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, రిలీజియస్ పర్పస్ కోసం, అంటే మతపరమైన ఆచారాల మేరకు ఎనిమల్ సాక్రిఫైస్లు ఏవైతే జరుగుతాయో అవి దీని పరిధిలో రాదు.